కంటపడ్డావా కనికరిస్తుందేమో, వెంటపడ్డారా వేటాడేస్తది. ఇలానే ఉంటుంది అపాచీ హెలికాప్టర్ తీరు. విధ్వంసం గాల్లోకి ఎగిరితే ఎలా ఉంటుందో తెలుసా? ఓ యుద్ధం గాలి నుంచి విరుచుకుపడితే ఏం జరుగుతుందో ఊహించగలరా? అపాచీ హెలికాప్టర్ ఎగిరితేనే అలాగే ఉంటుంది. ఇలాంటి భయం కాదు, మరణ భయాన్ని పరిచయం చేస్తుంది, శత్రువుని పరుగులు పెట్టిస్తుంది. అలాంటి హెలికాప్టర్లు ఇండియన్ డిఫెన్స్ లో చేరాయి. ఇంతకీ ఏంటి అపాచీ హెలికాప్టర్లు? వాటి ప్రత్యేకతలేంటి? విధ్వంసం గాల్లోకి ఎగిరితే ఎలా ఉంటుందో, పైనుంచి చావు భయపెడితే ఏం జరుగుతుందో. అపాచీ హెలికాప్టర్ టార్గెట్ చేస్తే కనిపించేది అదే. ట్యాంక్ ఇన్ ఎయిర్ కాదు, డిస్ట్రాయర్ ఇన్ ఎయిర్. కనిపించకుండా శత్రువును వేటాడే అపాచీ హెలికాప్టర్. భారత సైన్యంలో చేరిన అపాచీ హెలికాప్టర్. అపాచీ హెలికాప్టర్ ప్రత్యేకతలు ఏంటి? బార్డర్లో చైనా, పాక్కు ఇక నిద్రలేని రాత్రులేనా? శత్రువును చెండాడే ధీరుడు, శత్రువు అంతు చూసే వరకు పోరాడే వీరుడు. కంటికి కనిపించకపోవచ్చు, ఏ కన్ను కుట్రతో చూడకుండా చేస్తుంది. అపాచీ హెలికాప్టర్ రేంజ్ ఇది. అలాంటి చెండ ప్రచండ అరివీర భయంకర హెలికాప్టర్ మన సైన్యంలో చేరింది. ఓ చారిత్రక ఘట్టం మొదలైంది. 15 నెలల ఎదురు చూపులకు తెర దించుతూ అమెరికాకు చెందిన AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్లు భారత్కు వచ్చేశాయి. వీటికి ప్రపంచంలోనే అత్యంత అధునాతన మల్టీరోల్ కంబాట్ హెలికాప్టర్లు అని పేరు. ఈ అపాచీలు భారత రక్షణ సామర్థ్యాన్ని అసాధారణంగా పెంచబోతున్నాయి. అపాచీ రాకతో భారత సైన్యానికి కొత్త బలం వచ్చినట్లయింది. మొదటి విడతలో భాగంగా ఎడారి రంగులో ఉన్న 3 AH-64E అపాచీ హెలికాప్టర్లు ఉత్తరప్రదేశ్ ఘాజియాబాద్లోని హిండన్ ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి. అక్కడి నుంచి వాటిని రాజస్థాన్ జోధ్పూర్లో మోహరించారు. మొత్తం 6 అపాచీ హెలికాప్టర్ల కోసం అమెరికాలోని బోయింగ్ లిమిటెడ్తో భారత్ 4168 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. పశ్చిమ సరిహద్దు వెంట భారత సైనిక దళాల ప్రత్యేక ఆపరేషన్లలో నూతన తరం అపాచీ హెలికాప్టర్లు కీలక బాధ్యతలు చేపట్టనున్నాయి. వేగం, దాడి, లక్ష్య సాధనలో తిరుగులేని సామర్థ్యాలు ఈ అపాచీ హెలికాప్టర్ల సొంతం. కొత్త హెలికాప్టర్ల చేరికతో భారత అమ్ముల పొది మరింత శక్తివంతం కానుంది. 2015 నాటి ఒప్పందం ప్రకారం ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లను భారత వాయుసేన అందుకుంది. వీటికి తోడుగా అత్యంత శక్తివంతమైన అటాక్ హెలికాప్టర్లు అవసరం ఉండడంతో నెక్స్ట్ జనరేషన్ AH-64E అపాచీ కోసం భారత్ ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం 3 హెలికాప్టర్లు రాగా ఈ ఏడాది చివరికి మరో 3 ల్యాండ్ అవుతాయి. ఫ్లయింగ్ ట్యాంక్స్, ట్యాంక్ ఇన్ ది ఎయిర్ అని అపాచీ హెలికాప్టర్లకు పేరు. ఎలాంటి అటాక్ నైనా తట్టుకోవడమే కాదు, శక్తివంతమైన దాడులు చేస్తుంది. అధునాతన ఆయుధాలను భారీగా మోస్తుంది. యుద్ధ భూమిలో వార్ ట్యాంకులు మోసే బాధ్యతలను గాల్లో అపాచీ మోస్తుందన్నమాట. 2012లో తయారు చేసిన AH-64D బ్లాక్ 3ని మరింత మోడర్నైజ్ చేసి AH-64E గార్డియన్ ను డెవలప్ చేశారు. ఈ హెలికాప్టర్ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. గరిష్టంగా ఏకదాటిగా 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. 16 హెల్ ఫైర్ రకం చిన్న మిజైల్స్, 2.75 అంగుళాల వ్యాసముండే 76 రాకెట్లు, 100 బుల్లెట్ల వర్షం కురిపించే 30 mm బుల్లెట్ చైన్ ను ఈ హెలికాప్టర్లో ఫిక్స్ చేశారు. అపాచీ హెలికాప్టర్ 10,543 కేజీల బరువును మోసుకెళ్తుంది. నిమిషానికి 2,800 అడుగులు, గరిష్టంగా 20,000 అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది.
ఈ హెలికాప్టర్లో జాయింట్ టాక్టిక్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒకేసారి నిరాటంకంగా భిన్న రకాల సైనిక వ్యవస్థలతో ఇది కనెక్ట్ అవుతుంది. క్షిపణిని ప్రయోగించి మిజైల్ లాంచర్, భూస్థిర రాడార్లు, కమాండర్ కంట్రోల్ సెంటర్లు, తోటి హెలికాప్టర్లు, యుద్ధ విమానాలతో ఇది అనుసంధానమై ఉంటుంది. కమ్యూనికేషన్, నావిగేషన్, సెన్సార్, దాడికి సంబంధించి అధునాతన టెక్నాలజీతో దీనిని రూపొందించారు. సేకరించిన డేటాను, శత్రువు లొకేషన్ను రెప్పపాటు కాలంలో సైనిక స్థావరాలు, వ్యవస్థలకు చేరవేసి అలర్ట్ చేస్తుంది. దాడికి తెగబడే శత్రు హెలికాప్టర్లు భూస్థిర స్థావరాలపై బుల్లెట్ల వర్షం కురిపిస్తుంది. అపాచీ హెలికాప్టర్లోని 30mm చైన్ గన్ నిమిషానికి 625 రౌండ్లు పేల్చగలదు. 70mm హైడ్రా రాకెట్లు తక్కువ దూరంలోని లక్ష్యాలపై ఖచ్చితత్వంతో దాడి చేయడానికి అనుకూలం. AGM-114 హెల్ ఫైర్ మిజైల్స్ భూమిపై 6 కిలోమీటర్ల దూరంలోని సాయుధ వాహనాలు, యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయగలవు. ఇక పగలు, రాత్రి, వర్షం, దుమ్ము, పొగ లాంటి అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థంగా పనిచేయగల సెన్సార్లు, టార్గెటింగ్ వ్యవస్థలు అపాచీ హెలికాప్టర్లో ఉన్నాయి. ఇన్ఫ్రారెడ్ లేజర్ టెక్నాలజీతో వాతావరణం అనుకూలించకపోయినా లక్ష్యాన్ని వేగంగా, సులభంగా గుర్తించి దాడి చేయగలదు. T-700 జనరల్ ఎలక్ట్రిక్ 701D రకం శక్తివంతమైన ఇంజన్లు ఇందులో ఉంటాయి. అధునాతన రెక్కల కారణంగా ఇది చాలా వేగంగా, నిట్ట నిలువుగా గాల్లోకి ఎగరగలదు. అన్ని రకాల డ్రోన్ల ద్వారా C, D, L, KU బ్యాండ్ల నుంచి వీడియో డేటాను తెప్పించుకుని విశ్లేషించి కమాండ్ సెంటర్కు పంపిస్తుంది. ఇంధన ట్యాంక్ పెద్దది. దీంతో ఎక్కువసేపు శత్రువుతో పోరాడేందుకు ఇది అనుకూలంగా ఉంటుంది. అపాచీలో ఇద్దరు ట్రావెల్ చేయొచ్చు. ఒకరు పైలట్ అయితే మరొకరు వెపన్ సిస్టమ్ను కంట్రోల్ చేస్తారు. ఓవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్ బార్డర్లో చేస్తున్న ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత యుద్ధమంటూ తిరిగి పళ్ళు రాలగొట్టుకున్న పాక్ ఆ తర్వాత కాళ్ల బేరానికి వచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ కుట్రలు చేస్తోంది. ఇలాంటి టైంలో అపాచీ ఎంట్రీ పాక్కు నిద్రలేని రాత్రులు మిగిల్చడం ఖాయం. అపాచీ రాకతో దయాదికి ఇక చుక్కలేనా? భారత సైన్యానికి ఇది ఎలా బలంగా మారబోతోంది? అమెరికా సైన్యంలో గత 40 ఏళ్లుగా అపాచీ హెలికాప్టర్లు విజయవంతంగా సేవలందిస్తున్నాయి. 1980వ దశకం తర్వాత కీలకమైన ఆపరేషన్లలో పాల్గొని తమ సత్తా ఏంటో, దాడి చేస్తే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో, ఎలాంటి రీసౌండ్ ఇస్తుందో ప్రపంచానికి చూపించాయి ఈ హెలికాప్టర్లు. అలాంటి అపాచీ ఇప్పుడు మన డిఫెన్స్ లో చేరడం, బలాన్ని రెట్టింపు చేయడం ఖాయం. అపాచీ హెలికాప్టర్ల రాక దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేస్తోంది. అధునాతన హెలికాప్టర్లు సరిహద్దుల్లో సైనిక ఆపరేషన్లకు, ఉగ్రవాద కార్యకలాపాలను కట్టడి చేయడానికి ఎంతో ఉపయోగపడే ఛాన్స్ ఉంది. భారత సైనిక దళాల పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుంది. పాక్ నుంచి వచ్చే ముప్పు, LOC దగ్గర తరచూ జరిగే ఉగ్ర దాడులు, డ్రోన్ చొరబాట్లను దృష్టిలో ఉంచుకుని అపాచీల మోహరింపు మరింత కీలకంగా మారే ఛాన్స్ ఉంటుంది. అత్యాధునిక ఆయుధాలు చేతిలో ఉండడం సైనికుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రత్యేకించి పర్వత ప్రాంతాల్లో అపాచీలు శత్రువులకు చుక్కలు చూపించడం ఖాయం. ఆపరేషన్ సింధూరులో భాగంగా ఉగ్రవాద శిబిరాలను భారత్ నేలమట్టం చేయగా ఇప్పుడు వాటిని రీయాక్టివేట్ చేస్తూ సిగ్గులేనితనానికి బ్రాండ్ అంబాసిడర్గా మారింది పాక్. POKలో ఇప్పటికే ఆ పనులు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో భారత సైన్యం చేతికి అపాచీ హెలికాప్టర్లు అందడం ఆర్మీ బలాన్ని రెట్టింపు చేయడమే కాదు, పాక్ గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తుంది. పశ్చిమంగా పాక్తో భారత్ సరిహద్దు పంచుకుంటోంది. అక్కడ పాకిస్తాన్ చేసే దరిద్రపు వేషాలు అన్ని ఇన్ని కావు. అది చాలా సున్నితమైన ప్రాంతం. ఇప్పుడు అపాచీలను అక్కడ మోహరించింది కూడా అందుకే. భారత్ మీద కుట్రలు చేయడం కాదు కదా, అలాంటి ఆలోచన చెయ్యాలన్నా వణుకు పుట్టాల్సిందే.
అత్యాధునిక ఆయుధాలతో భారత్కు చైనా సవాలు విసురుతున్న వేళ అపాచీలు మన డిఫెన్స్ ను మరింత స్ట్రాంగ్ చేయడం ఖాయం. ఇకటు భారత్ అమెరికా సంబంధాలు స్ట్రాటజిక్ గా బలపడుతున్నాయి. డ్రోన్ ఒప్పందాలు, జెట్ ఇంజిన్ సహకారం, మిలిటరీ టెక్నాలజీ షేరింగ్ లాంటి అంశాలతో పాటు అపాచీల డెలివరీ కూడా రెండు వైపులా నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. ఇక అపాచీలతో పాటు దేశీయంగా లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండ్ను భారత్ డెవలప్ చేస్తోంది. హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్స్ లో ఇది కీలకం కాబోతోంది. దీనికి సంబంధించి HAL తో 62,700 కోట్ల ఒప్పందం కుదిరింది. ఇవి కూడా అందుబాటులోకి వస్తే భారత్ బలం రెట్టింపు కావడం ఖాయం. అటు అపాచీ ఇటు ప్రచండ్ కలిసి గాల్లోకి ఎగిరితే విధ్వంసం డబుల్ గా ఎగిరినట్లు, డబుల్ డ్యూటీ చేసినట్లు ఉంటుంది. చైనా పాకుకు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.